నమస్తే, నేను సిరిసాగర్. మీకు విదేశాల్లో చదువుకోవాలని ఉందా? అయితే యూకేని ఎంచుకున్నారా? యూకేలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఏంటి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్మిషన్ కౌన్సిల్ బాల్ నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. సో స్టూడెంట్స్ యూకేనే ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ప్రజెంట్ ఏంటంటే చాలా కంట్రీస్ ఉన్నాయండి మనకి అబ్రాడ్ స్టడీస్ చేయాలంటే. దానిలో యూకే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే యూకేలో మనకి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి యూకేలో స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అంటే టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అండ్ రసెల్ గ్రూప్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. సో స్టూడెంట్ ప్రొఫైల్ని బట్టి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ నుంచి అన్ని రకాల యూనివర్సిటీస్ అనేవి మనకి యూకేలో ఉంటాయి. సో అండ్ అలాగే సర్టిఫికేషన్ వాల్యూ కూడా చాలా వాల్యూ ఉంటుంది. అండ్ మనకి అబ్రాడ్ లోనే కాదు, మనకి ఇండియా వచ్చినా సరే సర్టిఫికేషన్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. అందుకనే ఎక్కువ మంది ఇప్పుడు ఏంటంటే యూకేని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, యూకేకి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏమేమి కావాలి? సో యూకేకి అప్లై చేయడానికి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కూడా సింపుల్ గానే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏదైతే మనం మాస్టర్స్ కి అప్లై చేసుకుంటున్నామో లేకపోతే బ్యాచిలర్స్ కి అప్లై చేసుకుంటున్నామో. సో బ్యాచిలర్స్ కి అప్లై చేసుకునే లెక్కైతే 10th ఇంటర్ సర్టిఫికేట్స్, ఒకవేళ మాస్టర్స్ కి అప్లై చేసుకుంటే 10th ఇంటర్ అండ్ బ్యాచిలర్ సర్టిఫికేట్స్ కూడా కావాలి. మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిసిఎంఎం, పిసి ఇవన్నీ కూడా కావాలి. అండ్ దాంతో పాటు స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్, రెజ్యూమే, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అంటారు. సో అవి మనకి కాలేజ్ లో ఇస్తారు. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కూడా తీసుకోవాలి. అండ్ దాంతో పాటు స్టూడెంట్ యొక్క లేటెస్ట్ రెజ్యూమేతో పాటు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంటుంది. అండ్ మనం యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని కొన్ని వర్డ్స్ లో మనం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ క్రియేట్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కావాల్సి వస్తుంది. ఓకే, అప్లికేషన్ కి ఫీజు ఏమైనా ఉంటుందా? అప్లికేషన్ ఫీజెస్ అనేవి మనకి యూకేలో ఉండవండి. ఇప్పుడు మనము యుఎస్ఏ గానీ రిమైనింగ్ కంట్రీస్ పోల్చుకుంటే అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయి. ఎలాగో అంటే ఇప్పుడు $40, $50, $75, $120, $175 అలా మనకి అప్లికేషన్ ఫీజులు ఉంటాయి. కంపేర్ టు యూకే, మనకి యూకేకి వచ్చేటప్పటికి వితౌట్ అప్లికేషన్ ఫీ మనం అప్లై చేసుకోవచ్చు. ₹1 కూడా మనకి అప్లికేషన్ ఫీ అనేది ఏమీ ఉండదు. ఓకే, అబ్రాడ్ లో స్టడీ అనగానే ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి తీసుకోవాలని చెప్తారు. సో యూకేకి అది అవసరమేనా? మనకి యూకేకి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది మ్యాండేటరీ కాదండి, డిపెండింగ్ అపాన్ ది ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్. సో మనకి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్ కంపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 70% కంటే అబోవ్ ఉంటే మనం వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అప్లై చేసుకోవచ్చు. అలాగే కొన్ని యూనివర్సిటీస్ కూడా మనకి ఒకవేళ ఇంటర్ ఇంగ్లీష్ మార్క్స్ లేకపోయినా ఎంఓఐ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఎంఓఐ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్టుగా మనం ఈ కాలేజ్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఇవన్నీ రాయకుండానే మనం యూకేకి అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఎక్కడ భయపడతాడంటే ఐఎల్స్ రాయాలంటే నాకు స్కోర్ రాదు, టోఫెల్ రాయాలంటే స్కోర్ రాదు. సో ఇలాంటి భయం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో స్టూడెంట్ యొక్క బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే యూకేకి అప్లై చేసుకోవడం. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఎంఓఐ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా రేర్ సిచ్యువేషన్స్ లో మనకి ఒకవేళ గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, సో స్టడీ అయిపోయిన తర్వాత గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో మాత్రమే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్ కార్డ్ అనేది మనల్ని అడుగుతారు. ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్ యూకేలో మాస్టర్స్ కి అప్లై చేసుకోవచ్చా? మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి ఉండే డౌట్ అది. చాలా మంది ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతారు, సో ఫైనల్ సెమ్ లోకి వెళ్తారు. ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనకి ఇంటేక్ స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి చాలా భయం పడతారు. లేకపోతే ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏమంటారంటే అసలు అప్లై చేయొచ్చా చేయకూడదా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. సో ఏంటి అంటే ఫైనల్ సెమ్ లో ఉన్న వాళ్ళకి సెమ్ ఎగ్జామ్స్ అయిపోగానే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అంటారు. ఆ సర్టిఫికేట్స్ తీసుకుని మనం యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవచ్చు. మరి ఎప్పటి వరకు అంటే విత్ ఇన్ కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చే వరకు కూడా మనం వితౌట్ ఫైనల్ పీసీ, సిఎంఎం, ఓడి ఇవేమీ లేకుండా ఓన్లీ బోనఫైడ్ సర్టిఫికేట్స్తో మన అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కండిషనల్ ఆఫర్ లెటర్ వరకు కూడా మనకి ఇస్తారు. ఓకే, కండిషనల్ ఆఫర్ లెటర్కి ఎంత టైం పడుతుంది? సో కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే వన్స్ మనం యూనివర్సిటీస్కి అప్లై చేసిన తర్వాత మనకి విత్ ఇన్ 2 to 4 weeks టైం పడుతుంది. కొన్ని యూనివర్సిటీస్ విత్ ఇన్ 1 week లో కూడా మనకి ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాయి. సో మాక్సిమం ఏంటంటే విత్ ఇన్ 4 weeks లో మనకి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. అది కూడా కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. ఓకే, అడ్మిషన్ కి ఏమైనా అమౌంట్ డిపాజిట్ చేయాలా? అడ్మిషన్ కి అమౌంట్ ఏం డిపాజిట్ అవసరం లేదు. బట్ కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనం ట్యూషన్ డిపాజిట్ అనేది చేసుకోవాలి. సో మనం ఎంతైతే ట్యూషన్ ఫీ ఉంటుందో దానిలో మనం 4 to 8 lakhs అంటే £4,000 to £8,000 అనేది మనం డిపాజిట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ స్టూడెంట్ అనేది 4 to 8 lakhs
అది ఎలాగూ అంటే మన కండిషనల్ ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తాడు, ఎంత అమౌంట్ పే చేయాలి, ఏ అకౌంట్కి పే చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మన కండిషనల్ ఆఫర్ లెటర్లో ఇస్తారు. సో ఆ బేసిక్ గాని కండిషనల్ ఆఫర్ లెటర్ మనం బేస్ చేసుకుని మనం ట్యూషన్ డిపాజిట్ అనేది ఆ కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనకి విత్ ఇన్ టైంలో వాళ్ళ టైమ్స్ లిమిట్ ఇస్తారు, ఆ టైం లిమిట్తో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అబ్రాడ్లో స్టడీ అనగానే చాలా ఖర్చు అవుతుందని అయితే అనుకుంటారు. సో స్కాలర్షిప్ అనేది కొంతమంది కావాలనుకుంటారు. సో యూకేలో స్కాలర్షిప్ అవకాశాలు ఉంటాయా? యూకేలో స్కాలర్షిప్స్ అవకాశాలు చాలా ఉంటాయండి. బేసింగ్ అంది స్టూడెంట్ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్కి వచ్చేటప్పటికి చాలా మంది మంచి ప్రొఫైల్స్ ఉంటాయి. ప్రొఫైల్స్ అంటే ఎలాగూ అంటే వాళ్ళకి 80%, 75%, 90% ఇలాంటి పర్సంటేజ్ మంచి పర్సంటేజ్తో వస్తుంటారు. అలాగే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ 90 మార్క్స్ అలా ఉంటాయి. సో ఇలాంటి స్టూడెంట్ ప్రొఫైల్స్తో మనం ఎలా అంటే వాళ్ళకి అప్ టు 50% వరకు స్కాలర్షిప్ వస్తాయి. ఆ స్కాలర్షిప్ ఎలా మెన్షన్ చేస్తారంటే మేము ఏం చేస్తామంటే అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడే స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అని చెప్పి మేము అప్లికేషన్ పెడతాం. ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకి కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు ఆ కండిషనల్ ఆఫర్ లెటర్లో మనకి ఎంత స్కాలర్షిప్ వస్తుందో మెన్షన్ చేస్తారు. అది స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి కంప్లీట్గా బేస్ అయి ఉంటుంది. అలాగే కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. ఎలాగూ అంటే ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ అంటే మనం అప్లికేషన్ ఫస్ట్గా పెట్టుకుంటే అదొక స్కాలర్షిప్ ఉంటుంది. అలాగే కింగ్ స్కాలర్షిప్ ఉంటుంది, అంటే మనం డిపాజిట్ అనేది వాళ్ళు విత్ ఇన్ టైంలో పే చేయమంటారు. ఆ విత్ ఇన్ టైంలో మనకి పే చేస్తే మనకి £500 నుంచి £1000 వరకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీంతో పాటు మన ప్రొఫైల్ బేస్ చేసుకుని అప్ టు 50% వరకు మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు ట్యూషన్ ఫీలో. ఓకే, సిఏఎస్ అంటారు కదా, సిఏఎస్ అంటే ఏంటి? దానికి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా దానికి? సిఏఎస్ అనేది ఇంపార్టెంట్ యూకేకి అండి. సో మనకి కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మనం క్యాష్ కి అప్లై చేయాలి. సిఏఎస్ క్యాష్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ ది స్టడీస్ అంటారు. అంటే మనం యూకేకి అప్లై చేసుకున్న తర్వాత ఆ ఫైనల్ ఆఫర్ లెటర్ కోసం అప్లై చేయడాన్ని క్యాష్ అంటారు. సో ఈ క్యాష్ కి అప్లై చేసుకోవడానికి మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఏం డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ ఒకటి మెడికల్ టెస్ట్. సో మనకి హైదరాబాద్ మెట్రో స్టేషన్స్ లోకి వెళ్తే మనకి మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. సో టీబీ టెస్ట్ అన్నమాట. ఆ టీబీ టెస్ట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు మనకి ఫైనాన్షియల్స్ కూడా కావాలి. ఆ ఫైనాన్షియల్స్ ఎలా కావాలి అంటే స్టూడెంట్ కొంత అమౌంట్ ఇక్కడ పే చేస్తారు ఆల్రెడీ. సో రిమైనింగ్ ట్యూషన్ ఫీ ఎంతైతే ఉంటుందో అది ప్లస్ లివింగ్ కాస్ట్ ఒక 15 lakhs అనేది అమౌంట్ అనేది చూపించాలి. అది మనం స్టేట్మెంట్ లో చూపించాలి. ఒకవేళ స్టేట్మెంట్ అనేది సేవింగ్స్ లో చూపించవచ్చు, ఎఫ్డీలో చూపించవచ్చు, అలాగే లోన్ లో చూపించవచ్చు. సో స్టూడెంట్ కి లోన్ వచ్చింది అనుకోండి, లోన్ లెటర్ పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. బట్ సేవింగ్స్ కానీ ఎఫ్డీ కానీ చూపిస్తే సపోజ్ స్టూడెంట్ ఒక 25 lakhs అకౌంట్లో చూపించాలి. అది సేవింగ్స్ కానీ ఎఫ్డీ కానీ చూపించాలంటే మినిమం మనం క్యాష్కి అప్లై చేసేటప్పటికి 28 days ఓల్డ్ ఫండ్స్ అయి ఉండాలి. ఆ 28 days ఓల్డ్ ఫండ్స్ అయిన తర్వాతే మనం క్యాష్కి అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకేంటంటే విత్ ఇన్ 10 to 15 days మనకి క్యాష్ అనేది రిలీజ్ చేస్తారు. సో క్యాష్ వచ్చిందంటే మనకి ఫైనల్ ఆఫర్ లెటర్ వచ్చినట్టే. ఓకే, ఒక స్టూడెంట్ కి ఎక్సెల్ తరపున ఏమేమి సర్వీసెస్ ఇస్తారు మీరు? చాలా మంది సర్వీసెస్ గురించి డౌట్ పడుతూ ఉంటారండి. కొంతమంది ఏంటంటే మనకి యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత స్టూడెంట్ని పట్టించుకోవడం మానేస్తారు. బట్ ఎక్సెల్ దగ్గర అలా కాదు. స్టూడెంట్ స్టార్టింగ్ అప్లై చేసిన కాడి నుంచి తను ఫ్లై అయ్యి అక్కడికి వెళ్ళే వరకు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్టూడెంట్కి సపోర్ట్ ఉంటుంది. ఏమేమి సర్వీసెస్ అంటే స్టూడెంట్కి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే లోన్ సర్వీసెస్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. అలాగే స్టూడెంట్ కి ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ కూడా ట్రావెల్ డిపార్ట్మెంట్ కూడా మా దగ్గర ఉంటుంది. అలాగే ఫారెక్స్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే స్టూడెంట్ స్టడీ వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి అతను అకామిడేషన్ ఉండదు. ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే స్టూడెంట్ కి అకామిడేషన్ సర్వీసెస్ కూడా మా దగ్గర నుంచి మేము కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తాం. స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ సెట్ అయ్యే వరకు కూడా సో మా దగ్గర నుంచి ఫుల్ కంప్లీట్ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదా, యూకేకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఇవన్నీ తెలియజేశారు. వీటితో పాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి.